దేవజనులకు దేవరాజులకు చేరుకుడిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం దేవుణ్ణి నమ్ముకున్నాము అంటే, దేవుణ్ణి అంగీకరించాము అంటే, దేవుణ్ణి కలిగి ఉన్నాము అంటే, దేవుని కొరకు ప్రయాస పడుతున్నామంటే, దేవుని కొరకు నిందలు అనుభవిస్తున్నాము అంటే, దేవుని కొరకు మనం ఏదైనా చేయగలడానికి ఇష్టపడుతూ ఉన్నామంటే, ఒకే ఒక్క కారణం ఉండి మన జీవితాలను, మన కుటుంబాలను, మన ధనాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. అవునా కదా? ఆ ఏకైక కారణం ఏమైందంటే, ఏదో ఒక రోజున, ఏదో ఒక దినాన, ఏదో ఒక గడియలో మనము నమ్ముకున్న ప్రభు, మనము అంగీకరించినటువంటి దేవుడు రాకపోతాడా? స్తోత్రం. హల్లెలూయా. ఆయన మహిమ మేఘాల మీద ఆయన రాకపోతాడా? వచ్చిన ఆయన మనల్ని తీసుకుని పోకపోతాడా? పోకుండా ఉంటాడా అన్న ఒక్క నిరీక్షణతోనే, ఉన్న ఒక ఆశతోనే మనము ఈ క్రైస్తవులుగా, క్రీస్తును అంగీకరించిన వారంగా, ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది కాదన్నా, అవునన్నా, భర్త కాదన్నా, లేదా భార్య కాదన్నా, ఇరుగువారు కాదన్నా, పొరుగువారు కాదన్నా, బంధువులు కాదన్నా, స్నేహితులు కాదన్నా, ఎవరు కాదన్నా, దేవుని మార్గంలో ఎందుకు నడుస్తున్నామయ్యా అంటే గనక ఆ ఒక్క కారణం బట్టి. స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, మీకు లేదా ఆశ లేదా? అందరికీ ఉండేది ఒకటే. ఈ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుని, ఏ క్రైస్తవుని కదిపి మీరు అడిగినా, ఏ క్రైస్తవుని మీరు అయ్యా ఎందుకు మీరు యేసు ప్రభుని అంగీకరించారు, యేసు ప్రభులో కొనసాగుతున్నారు, యేసు ప్రభు కొరకు ఇన్ని త్యాగాలు చేస్తున్నారు, యేసు ప్రభు అంటే అంత ఇష్టం ఎందుకయ్యా అని అడిగితే కనుక వారు చెప్పేటువంటి ఏకైక కారణం ఒకటే, ఏదో దినాన నా దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొద్దకు నేను వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ నిరీక్షణ బట్టే మనమందరము కూడా ఇంతవరకు మన భక్తిని, మన యొక్క క్రైస్తవ్యాన్ని నడిపించుకుంటూ ఉన్నాం. అయితే మరి అంగీకరించిన ప్రతివారు, దేవుని ఎరిగిన ప్రతివారు, దేవుని మందిరానికి వచ్చే ప్రతివారు కూడా వెళ్ళిపోతారా అనేది ప్రశ్న. దేవుని వాక్యం అంటుంది, అందుకై అవకాశం లేదు. ఏం లేదు? అవకాశం లేదు. నిజమే, నువ్వు మందిరానికి వెళ్ళావు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ డాక్టర్లు అయిపోతారమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళందరూ పోలీసులు అయిపోతారా? మరి మందిరానికి వెళ్ళిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారా? సో దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతి వారు వెళ్ళరు, కానీ దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుని మందిరంలో చెప్పిన ఉపదేశానుసారంగా, వాక్యానుసారంగా ఎవరైతే వారి జీవితాలను కట్టుకుని సిద్ధపడి ఉంటారో వాళ్ళే వెళ్తారు. స్తోత్ర. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో ఒక వాక్యము రాయబడ్డది. ఆ వాక్యాన్ని చూద్దాం. అందరూ తీసుకున్నారమ్మా? అమ్మా, ప్రకటన అంటే చివరిని ఉంటుంది అమ్మా, చివరిని, బైబిల్ చివరి గ్రంథం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు చదువు. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను,
తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున చూతిరిమని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి సత్యం, యేసు ప్రభువు చెప్తున్నాడు, నేను దొంగ వలె వస్తాను అని. దొంగ ఏ రీతిగా వస్తాడో నా రాకడ కూడా అదే విధంగా ఉంటుందని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రభు చెప్తున్నాడు, నేను దొంగ వలె వస్తాను అని. ఇదిగో నేను దొంగ వలె వచ్చినప్పుడు ఎవడు కూడా దిగంబరుడిగా ఉండకూడదు. అర్థమైందా? అనగా వస్త్రహీనుడిగా ఉండకూడదు, వస్త్రాలు లేనివాడిగా ఉండకూడదు. ఆయన వచ్చినప్పుడంట అందరూ వస్త్రధారుణులై వస్త్రాన్ని కప్పుకొని వస్త్రధారిణిగా ఉండాలి. వాళ్ళ మాత్రమే ప్రభు తీసుకుని వెళ్తాడట. స్తోత్ర. ప్రతిదిన మీరు అనుకుంటున్నారు, ఇదేంటి వస్త్రాలు లేకుండా ఎవడైనా ఉంటాడా అసలు ప్రపంచంలో? వస్త్రం లేకుండా రోజు యేసు ప్రభు వస్తే వస్త్రాలు లేకుండా ఉంటాడా ఎవడైనా అనుకుంటున్నారేమో. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వస్త్రాలు అంటే మనము ధరించే భౌతికమైన ఈ వస్త్రాల గురించి కాదు ప్రభు చెప్పేది. ఆత్మ సంబంధమైన వస్త్రాల కోసం ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ ఈ వస్త్రాల కొరకు మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. నేను 61:10. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున వస్త్రము లేని వారే వస్త్రహీనులుగా మారినటువంటి ప్రజలకు ఏదైనా తోటలో సిగ్గుతో కప్పబడి మహిమ పోయి వెలిగిపోయి వస్త్రహీనులుగా మారిన ఆదాముకి అవ్వకి యేసయ్య ఏమిచ్చాడు? ఒక చర్మపు చొక్కాల్ని కుట్టి వాళ్ళకి ధరింపజేశాడు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఆనాడు ఏదైనా వనములో వారి వస్త్రాల కొరకు ఒక గొర్రె పిల్ల వధించబడ్డది. ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల వారి వస్త్రాల కొరకు బలి అయిపోయింది. వారి దిగంబరత్వాన్ని కప్పడానికి, వారి సిగ్గును కప్పడానికి, వారి మానవత్వాన్ని కాపాడడానికి ఒక గొర్రె పిల్లగా బలిగా అయిపోతే వారికి వస్త్రాలు వచ్చాయి. ప్రతి బిడ్డలారా, ఆ రోజున ఆదాము అవ్వలు చేసిన పాప కారణంగా సమస్త మనుష్యులకు పాపము సంక్రమించి పాపం ద్వారా వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ నరకమైనటువంటి ఆ శిక్షను తప్పించగలడానికే ఈ భూమి మీదకి మరోసారి కల్గతాలో కల్వరిగిరిలో యేసయ్య వదకు తేబడిన గొర్రె పిల్ల వలె బలి అయిపోయాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఇదిగో ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఇదిగో పాపం వచ్చేటువంటి ఆ శిక్షను, ఆ దిగంబరత్వాన్ని కప్పడానికై ఆయన కల్వరిగిరిలో వధించబడ్డాడు. ఆయన మరణించాడు. మరణించి మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణనే వస్త్రముగా, నీతినే పైబట్టగా వేసి మన దిగంబరత్వాన్ని కప్పి ఇప్పుడు మనం ధైర్యముగా దేవుని ఎదుటకు రాగలిగిన కృపనిచ్చినటువంటి యేసయ్యకు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, మన జీవితాలలో యేసు ప్రభు మనకిచ్చిన ఈ రక్షణ వస్త్రం, ఈ నీతైన పైబట్టను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ వస్త్రం కొరకే ప్రభు చెప్తున్నాడు, అయ్యా నీ వస్త్రాన్ని పోగొట్టుకుంటావేమో, నీ వస్త్రాన్ని విడిచిపెట్టుకుంటావేమో, నీ వస్త్రం పట్ల అజాగ్రత్తగా ఉంటావేమో, జాగ్రత్త. ఈ వస్త్రం లేకపోతే నేను వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టబడతా. నీ నిరీక్షణ నీకు వృధా అయిపోతుంది, నిష్ప్రయోజనమైపోతుంది, వ్యర్థమైపోతుంది. ఇంతకాలం చేసిన నీ భక్తి, ఇంతకాలం నువ్వు వెళ్ళే మందిరం యొక్క ప్రార్థన అంతా వ్యర్థమైపోతుంది. కారణం ఏంటంటే నీ వస్త్రాన్ని నీవు కోల్పోయావు కనుక. అయ్యా వస్త్రానికి కూడా జాగ్రత్తగా ఉండాలా, వస్త్రం కొరకు కూడా మేము ఇంత భద్రంగా ఉండాలా. అక్కడ ఏమంటున్నాడు ప్రకటన గ్రంథంలో, మెలకువగా ఉండి తన వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకయ్యా, ఎందుకు ఇంతగా మేము జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండి మా వస్త్రాన్ని కాపాడుకోవాలంటే కనుక ఈ వస్త్రం మీద ఒక దొంగ కన్ను వేశాడు. హల్లెలూయా. ఈ వస్త్రం మీద, నీకున్న రక్షణ వస్త్రం మీద, నీకున్న నీతైన వస్త్రం మీద ఒక దొంగ కన్ను ఎప్పుడు ఉంది. ఎప్పుడు లాక్కుని వెళ్ళిపోతున్నా, ఎప్పుడు వాటిని తీసుకుని వెళ్ళిపోతున్నా, ఎప్పుడు వీడిని దిగంబరిగా చేసేదినా, ఎప్పుడు వస్త్రహీనిగా నిన్ను మార్చివేదునా అని చూస్తూ ఉన్నాడు ఒక దొంగ. ఎవరు ఆ దొంగ? బంగారమా? బంగారాన్ని దోచుకోవాలిగా, వెండిని దోచుకోవాలిగా, డబ్బును దోచుకోవాలిగా, వస్త్రాన్ని దోచుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చదువుతాం. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని, దేవునికి స్తోత్రం. అమ్మా, యెరూషలేము నుండి ఒక వ్యక్తి దిగి యెరికోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యెరూషలేము నుండి యెరికోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడో మనకు అర్థం కాదు. యెరికో నుండి యెరూషలేముకు వెళ్ళాలి, కానీ యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నాడు. స్తోత్ర. అమ్మ, అర్థమవుతున్నాయి ఆ మాటలు? ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? యెరూషలేములోనే జరుగుతుంది. స్తోత్రం. యెరికోలో దేవుని సంబంధమైన కార్యాలు ఏమీ లేవు కనుక ఇప్పుడు యెరికో నుండి యెరూషలేముకి వెళ్ళాలి, కానీ ఈ వ్యక్తి రివర్స్ అయ్యాడు. ఏమయ్యాడు? రివర్స్ అయ్యి ఇప్పుడు యెరూషలేము పట్టణం నుండి, సమాధానకరమైన పరిస్థితులు కలిగిన ఆ పట్టణంలో ఉండి ఇప్పుడు దిగి యెరికోకి వెళ్ళిపోతూ ఉన్నాడు.
దేనిలోకి వెళ్ళిపోతున్నాడమ్మా? ఎరికోకి వెళ్ళిపోతున్నాడు. ప్రీతైన బిడ్డ, దేవుని సంబంధమైన ఆధ్యాత్మిక జీవితంలో మందిరం ఉండి, ప్రార్థన ఉండి, ఆరాధన ఉండి, స్తుతి ఉండి, దేవుని యొక్క ఉపదేశం ఉండి, దేవుని యొక్క వాక్యం ఉండి, దేవుని పరిచర్య ఉన్న ఆ పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు ఇదిగో ఏమీ దైవ సంబంధం లేని, దైవపు ఆలోచన లేని, దైవారాధన లేని దేశంలోనికి వెళ్ళిపోతున్న ఈ వ్యక్తి వల్ల ఈ రోజున చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారమ్మా? చాలామంది ఉన్నారు. విడిచిపెడుతున్నారు యెరూషలేముని, దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారు, దేవుని పరిచయని విడిచిపెడుతున్నారు, దేవుని సేవకులను విడిచిపెడుతున్నారు, దేవుని సంబంధమైన ప్రతి కార్యాన్ని విడిచిపెట్టి దేవుని సంబంధము, దేవుని ఆలోచనలు ఏమీ లేని లోకంలోనికి, లోక సంబంధమైన వ్యవహారాలలోనికి, లోక సంబంధమైన ఆచారాల్లోనికి, లోక సంబంధమైన సాంప్రదాయాల్లోనికి, లోక సంబంధమైన స్నేహాలలోనికి, లోక సంబంధమైనటువంటి కోరికలలోనికి, శరీర సంబంధమైన, నేత్ర సంబంధమైన, జీవపు డంబమైన ప్రతి ఆలోచనలోనికి ఇదిగో సమాధానకరమైన పరిస్థితుల్లో ఉండగలిగినటువంటి ఒక ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, ఇదిగో అభిషేకము కలిగిన వాడు ఇదిగో ఇక్కడ నుంచి ఇలా జారుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలా జారుకుని వెళ్ళిపోతే జరిగే ప్రమాదం ఏంటయ్యా అంటే గనక, ఎప్పుడైతే నువ్వు యెరూషలేములో ఉన్నప్పుడు ఈ దొంగ అక్కడికి రాలేడు. ఈ దొంగ యెరూషలేములో నీ బట్టలు దోచుకోగలిగినటువంటి ఆ సామర్థ్యం వాడికి లేదు. యెరూషలేములో ఉన్నప్పుడు యెరూషలేముకు ఒక ప్రాకారం ఉంటుంది. ఏముంటుంది? ఒక ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారాన్ని దాటి వీడు రాలేడు. కనుక వీడేం చేస్తాడు? ఈ ప్రాకారం నుంచి ఎప్పుడు దాటి వస్తాడా అని చూస్తాడు. ఈ ప్రాకారపు గుమ్మలోంచి ఎప్పుడు బయటకు వస్తాడా అని. గోతికాడ అమ్మా చెప్పాలి. గోతికాడ ఏముంటుంది అక్కడ? గోతికాడ నక్కలాగా. అమ్మా తెలుసా? అంతేనా? అయ్యా అంతేనా? పరిశుద్ధ గారు అంతేనా? స్తోత్రం. చూడండి, ఇప్పుడు మన శత్రువైనా, మన విరోధైన అపవాది సాతానుగాడు కూడా అంతే. వీడెప్పుడు ప్రార్థనా జీవితంలోంచి, వీడెప్పుడు మందిరంలోంచి, వీడెప్పుడు సేవకుల దగ్గర నుంచి, వీడెప్పుడు దేవుని కార్యక్రమం బయటికి వచ్చి లోక సంబంధమైన వ్యవహారాల్లో తలదూరుస్తాడో, ముచ్చట్లు పెట్టుకుని గాడు కూర్చుంటాడో, ఏమండి చక్కగా టీవీ ఆడుతుంటే చక్కగా అక్కడ కూర్చుంటాడో, ఇక శరీర సంబంధమైన ప్రతి కార్యక్రమం దగ్గర ఆత్మీయుడు వెళ్ళి ఒక రోజున టీవీ చూడని వ్యక్తి, బూతులు మాట్లాడిన వ్యక్తి, ఇదిగో నలుగురు కూర్చుని చొట్లు ఆడుకునే వారి దగ్గర కూర్చోకుండా వాళ్ళని విసర్జించుకుని బైబిల్ చదువుకునే వ్యక్తి, ప్రార్థన చేసుకునే వ్యక్తి, పరిశుద్ధంగా ఉండే వ్యక్తి, దేవుని కొరకు జీవించే వ్యక్తి, దేవుని సేవకుల సహవాసాన్ని వీడని వ్యక్తి, దేవుని మందిరాన్ని వీడని వ్యక్తి ఎప్పుడైతే దేవుని మందిరాన్ని విడిచి లోకస్తులతో మాట కలుపుతూ ఉంటాడే, చెయ్యి కలుపుతూ ఉంటాడే, 1 నిమిషం 2 నిమిషాలు పరిచయాలు పెంచుకుని ఇక మాట్లాడుతూ ఉంటాడే, ఇక గోతులోంచి ఎప్పుడైతే ఎలక పైకి వస్తుందో ఆమంతనపడి పట్టుకుని వెళ్ళిపోయి నక్కలాగా వీడు మన మీదకి తొమ్మిగా వచ్చి మన వస్త్రాల్ని లాక్కుని వెళ్ళిపోతాడంట. ఈ వ్యక్తి కూడా అలాగే జరిగింది. సమాధానకరమైనటువంటి పట్టణ ఉండవలసిన ఈ వ్యక్తి ఎందుకో దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుని వాక్యం అంటూ నువ్వు దిగకూడదయ్యా, నీవు దిగకూడదు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం
17వ వచనం, 24:17. మిద్దె మీద ఉండువాడు మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డ, నీ ఆత్మీయ పరిస్థితుల్లో నుండి నీవు దిగజారకూడదు, నీరసిల్లకూడదు. నీవు నీ ప్రార్థనా జీవితంలో నుండి, పరిశుద్ధ జీవితంలో నుండి దిగి దానిని చులకనగా చూడకూడదు. ప్రార్థన చెబితే ఇవాళ ప్రార్థన చెబితే ఏమవుతుందిలే, ఈరోజు మందిరానికి వెళ్ళిపోతే ఏమవుతుందిలే, ఏం కాదు, ఇవాళకే కదా, ఈ రోజుకే కదా, ఈ గంటకే కదా అన్నట్టుగా మన శరీరము, సాతానుగాడు మనల్ని అలా ట్రాప్ చేస్తూ ఉంటాడు, ఇలా భ్రమపరుస్తూ ఉంటాడు. ఏం కాదులే, ఏం అవుదులే, అంత భక్తి చేసేలా, అస్తమాట్లు ప్రార్థనకి వెళ్ళాలి, అస్తమాట్లు ప్రార్థన చేయాలి, అస్తమాట్లు వాక్యం చదవాలా, వాక్యం వినాలా, ప్రార్థనకు వెళ్ళాలా, ఏం కాదులే అన్నట్టుగా మనల్ని భ్రమపరుస్తూ ఉంటాడు, అన్నట్టుగా మనల్ని నీరసింపజేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉదాహరణకి ఒక పాము ఇలా పడగిప్పి బుస్సు కొడుతూ ఉంటుంది కదా. బుస్సు కొడుతూ ఉన్నప్పుడు ఒక మాంత్రికుడు వచ్చి ఏదో ఒక పుల్లని, అదే ఉంటాయి కదా మూలికలేయో, అది పట్టుకొచ్చి మెల్లమెల్లగా దాని ముక్కు దగ్గర ఇలా పెడుతూ ఉంటాడు. ఆ వనమూలికని ఎప్పుడైతే దాన్ని ముక్కు దగ్గర పెట్టాడో, ఇక లేచి బుష్ అంటూ ఇక పడగ విప్పి ఆడుతున్నటువంటి ఆ పాము ఏం చేస్తుందంటే మెల్లమెల్ల బుష్ 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 బుష్. అర్థమైందా? ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం విన్న ఒక్కొక్కప్పుడు మనం ఏమైనా దేవుని కొరకు జీవించాలి, ఏమైనా ప్రార్థన చేయాలి, ఏమైనా వాక్యం చదవాలి, ఏమైనా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, దేవుని కొరకు జీవించాలి, రోషం కలిగి జీవించాలి. ఇక నుంచి పాపం జోలికి వెళ్ళకూడదు, టీవీల జోలికి వెళ్ళకూడదు, బూతులు ఆడకూడదు, సరశక్తులు ఆడకూడదు, ఇక దేవుని కొరకే జీవించాలి, దేవుని బిడ్డవలే జీవించాలి అని రోషం కలిగి ఉంటావు. ఈలోపే సాతానుగాడు నీ ముఖ్యమైన బలహీనత తెలుసుకుంటాడు. నువ్వు దేంట్లో లొంగిపోతావో, దేంట్లో వంగిపోతావో, దేంట్లో పడిపోతావో, ఏదైతే దిగిపోతావో వాడికి తెలిసి గనక దాన్ని పట్టుకొచ్చి నీ ఎదుట పెడుతూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి టీవీకి లొంగరు, కొంతమందికి లోక సంబంధమైనటువంటి ఆడంబరాలకి లొంగరు, కానీ కొంతమంది వారి జీవితాల్లో వారికి ఇష్టమైనవి ఉంటాయి, వారికి ఇష్టమైన హీరో ఉంటాడు, ఇష్టమైన హీరోయిన్ ఉంటుంది, అవునా కదా, ఇష్టమైన సీరియల్ ఉంటుంది, ఇష్టమైన వంట ఉంటుంది, ఇంకా దానికి తప్ప మరి దేనికి లొంగరు. ఇంకా ఎటువంటి సినిమా వచ్చినా పర్వాలేదు, ఆడు సినిమా వస్తే మాత్రమే, ఆ సీరియల్ వస్తే ఇంకే సీరియల్ ఇచ్చినా పర్వాలేదు, పట్టించుకోనక నేను చూడదాన్ని అంటారు. కానీ ఆ సీరియల్ వచ్చినప్పుడే, ఆ హీరో వచ్చినప్పుడే, ఆ హీరోయిన్ వచ్చినప్పుడే, ఆ పండగ జరిగినప్పుడే ఇలా మీ ఎదుట వస్తూ ఉంటాయి. కొన్ని సాతానుకు పెడుతూ ఉంటాడు, నువ్వేం చూడకపోయినా చూస్తే మాత్రం నువ్వు లొంగుతావని నాకు తెలుసులే. మాంత్రికుడు అట్టుకొచ్చి పాము ముందు పెట్టినట్టుగా, మూలిక ఆడించినట్లుగా ఆడించి దాన్ని కింద పడేసినట్టుగా మీ భక్తిని, మీ ప్రార్థనని, మీ పరిశుద్ధతని, మీ రోషాన్ని అంతటిని కింద పడేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, మిద్ది మీద ఉండేవాడు కిందకి దిగకూడదు. స్తోత్రం, హల్లెలూయా. దిగకూడదు, దిగితే నీకు ప్రమాదం. ఇదిగో దిగినటువంటి ఈ వ్యక్తి జీవితంలో కొట్టి వస్త్రాలు లాక్కుని దిగంబరినిగా చేసి కొర్ర ప్రాణంతో విడిచి వెళ్ళిపోయారు వాళ్ళు. నీ పరిస్థితి, నా పరిస్థితి, అందరి పరిస్థితి అంతే. ఎక్కడి నుండి? యెరూషలేము నుండి కనుక దిగితే దేవుని స్తుతించడంలో, ఆరాధించడంలో, వాక్యం వినటంలో, దేవుని పరిచర్యలో, దేవుని పరిశుద్ధతలో ఉన్నంత కాలము, దేవుని ప్రాకారంలో ఉన్నంత కాలం
నీకు క్షేమంగా ఉంటావు, నీ ఇల్లు క్షేమంగా ఉంటుంది, నీ పరిస్థితులు క్షేమంగా ఉంటాయి. నీకు క్షేమం కలిగి నెమ్మది కలిగి నీవు జీవించగలవు. ఎప్పుడు? ప్రాకారంలో ఉన్నప్పుడు. యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారంలో నువ్వు ఉన్నప్పుడే, ప్రాకారాన్ని దాటావో జాగ్రత్త, సాతానుగాడు కాచుకున్నాడు. ఎప్పుడు విని ఎవడొస్తాడా. అందుకే పేతురు కూడా రాస్తాడుగా, మన విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడంట. ప్రతి జాగ్రత్త. వాడి నోట్లో పడకూడదు మనం, వాడి చేతికి దొరకకూడదు మనం, వాడి యొక్క తంత్రాలకి లొంగకూడదు మనం. అలా లొంగకుండా ఉండాలి అంటే గనుక ఖచ్చితంగా యెరూషలేములోనే ఉండాలి. ఆమేన్. అనగా దేవుని యొక్క మందిరంలో ఉండాలి, దేవుని సేవకులకు పర్యవేక్షణలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండి దేవుని వాక్యం చేత మనం బలపరచబడుతూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, మన చూడండి 2వ రాజుల గ్రంథం. ఒక ఆయన్ని దిగు అంటూ ఉన్నారు. ఆయన ఏం చేశాడో ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన 2వ రాజులు 1వ అధ్యాయం 9వ వచనం. ఓకే. ఏలియా వద్దకు పంపాను. ఏలియా గారు ఎక్కడున్నాడట? కొండ మీద ఉన్నాడు. స్తోత్రం. అధిపతి కొండెక్కి స్తోత్రం, హల్లెలూయా. ఈ దైవజనుడు ఎక్కడున్నాడంటే ఒక కొండ మీద కూర్చుని ఉన్నాడు. ఒక కొండ మీద కూర్చుని ఉంటే ఈ కొండ మీద ఉన్నటువంటి దైవజనుని ఒక 100 మందికి 100 మంది సైనిక అధిపతి అయినటువంటి ఆ వ్యక్తి వచ్చినటువంటి, దైవజనుడా నువ్వు కొండ దిగి రా, నువ్వు కొండ దిగి రా. ఏ విధంగానైనా కొండ దించాలి. ఇప్పుడు ఏం దించాలి? కొండ మీద ఉండడం ఈయనకి ఇష్టం లేదు. కొండ మీద ఉన్నప్పుడు దైవజనుడు ఇప్పుడు కిందకి దిగి వీళ్ళ దగ్గరికి రావాలి, వీళ్ళ పాదాల దగ్గరికి రావాలి. వీళ్ళు ఆజ్ఞాపిస్తున్నారు, రా నువ్వు కిందకి దిగు, నువ్వు కిందకి దిగ ముందు. దైవజనుడు అంటున్నాడు, నేనే దైవజనుడిని అయితే మీ 50 మంది పైనుండి అగ్ని దిగి వచ్చి కాల్చివేయునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డలారా, మీ జీవితంలో మన జీవితంలో కొండ అనుభవాలలో ఉన్న మనం, ఏదైనా అనుభవాల్లో ఉన్న మనం, రక్షణ కలిగి, బాప్తిసం కలిగి, రక్షణ కలిగి, అభిషేకము కలిగి, ఉపదేశము కలిగి, ఒక కంచెగల తోటలో సంఘములో ఒక అభిషేకము కలిగిన ఆత్మపూర్ణైన దైవజనుల యొక్క హస్తాలలో వాళ్ళ నడిపింపులో మనం ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి అధిపతులు, అధికారులు, లోక సంబంధ పరిస్థితులన్నీ మనల్ని పిలుస్తూ ఉన్నాయి. నువ్వు దిగు, నువ్వు దిగు, నువ్వు దిగు, నువ్వు దిగు. నువ్వు దిగటమే కావాలి వాళ్ళకి. మత్తయి మిద్ది మీద ఉండేవాడు దిగకూడదు. ప్రతి బిడ్డలారా, నువ్వేటి పరిస్థితుల్లోనూ నీకున్న ఆత్మీయ అనుభవాల నుండి, రక్షణ అనుభవాల నుండి, పరిశుద్ధత అనుభవాల నుండి, మందిరపు అనుభవాల నుండి, వాక్యపు అనుభవాల నుండి నీవు దిగకూడదు. అనగా లోకంతో కలవకూడదు, అనగా లోకంతో రాజీ పడకూడదు, అనగా నీ శరీరంతో రాజీ పడకూడదు, అనగా నీ నేత్రాశకు రాజీ పడకూడదు, నీ శరీరాశలకు రాజీ పడకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ వస్త్రాన్ని కాపాడుకో. నీవు దిగావో వస్త్రాన్ని పోగొట్టుకుంటావు.
నీవు దిగావో నీవు దిగంబరిగా మారుతావు. ఆత్మీయ దిగంబరత్వాన్ని నీవు సంతరించుకుంటావు. నీ రక్షణ పోతుంది, నీ ప్రార్థన పోతుంది, నీ పరిశుద్ధత పోతుంది, నీ అభిషేకం పోతుంది. చూడండి, తప్పిపోయిన కుమారుడికి ఏమైనా ఉన్నాయా? తింటా కూడా తిండి లేని పరిస్థితి. ప్రియమైన బిడ్డలారా, మన జీవితాలలో మన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ వస్త్రం ఎప్పుడు పోతుంది? యెరూషలేము నుండి దిగి వెళితే. కొండ మీద నుండి నువ్వు దిగితే గనుక నిశ్చయంగా శత్రువు నీ మీద దాడి చేస్తాడు. నువ్వు దిగకూడదు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలిచున్నానని తలంచుకున్నవాడు. ఆమేన్, హల్లెలూయా. అమ్మా తీసుకున్నారంతా? చివరి వాక్యం కనుక అందరూ తీసుకుని చదవండి మరోసారి. తాను నిలిచున్నానను అనుకున్నవాడు పడిపోకుండా ఏం చేసుకోవాలట? జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు నిలిచున్నావా? మంచిది. నిలిచున్న నీవు పర్వాలేదులే, పాటలు బాగా పాడతాను నాకేంటిలే అనుకుంటున్నావేమో. పర్వాలేదులే, వాక్యం బాగా చదువుతాను అనుకున్నావేమో. పర్వాలేదులే, బాగా ప్రార్థన చేస్తాను అనుకుంటున్నావేమో. పర్వాలేదులే, బాగా నేను చెప్తానులే ప్రసంగాలు అనుకుంటున్నారేమో. కాదు కాదు. ఎవరైనా తాను నిలిచున్నాను అనుకున్నవాడు ఏం చేయాలట? ఏం చేయాలమ్మా? చెప్పాలి. ఏం చేయాలి? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు చూసుకోవాలంటే గనుక నీవు పడ్డావో, నిన్ను కొట్టి నీ వస్త్రాలు లాక్కొని నిన్ను దిగంబరిగా చేసి రాకడలు ఎత్తబడకుండా చేయగలిగినటువంటి ఆశతో ఉన్నాడు మన విరోధైన అపవాది. ఎప్పుడు మృంగేయాలి వీడిని, ఎప్పుడు వీడిని దేవుని దూరం చేయాలా, వీడిని ఎప్పుడు దేవుని నుండి వీడిని దేవునికి విరోధంగా మార్చాలా, వీడిని కొట్టాలా, వీడిని చంపాలా, వీడిని నాశనం చేయాలా, వీడిని నరకానికి వీడ్చుకొని వెళ్ళిపోవాలా అని కంకణంతో ఉన్నాడు సాతానుగాడు. అయితే వాడికి దొరకని స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు. వాడు రాలేనటువంటి స్థలంలో దేవుడు నిన్ను ఉంచాడు. ఈ స్థలంలో నుండి, ఈ స్థితిలో నుండి నీవు వెళ్ళకుండా, పడిపోకుండా, దిగిపోకుండా నీవు జాగ్రత్తగా ఉంటే గనుక ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఎవరైతే రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటారో వారిని నేను నా యొద్దకు పిలుచుకుంటాను, ఎత్తబడే గుంపులో ఉంచుతాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, తెస్సలోనికీయుల పత్రిక 1 అనుకుంటా, చూడండి ఒకసారి. మొదటి 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వస్తాడంటే యేసయ్య
రాత్రి వేళ దొంగ ఎలా వచ్చినో అలాగే వచ్చిన గనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రియదేని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో పర్వాలేదే అనుకుంటున్నావేమో, లేదు లేదు లేదు. నీవు దిగంబరిగా ఉన్నావా, వస్త్రం కలిగి ఉన్నావా? రక్షణ వస్త్రం, నీతి వస్త్రం నీవు కలిగి ఉంటే మంచిది. లేకపోతే గనక నీ దిగంబరత్వాన్ని బట్టి నీవు విడిచిపెట్టబడతావు. వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరి ముఖాల నుండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి శుద్ధ వస్త్రమును ధరించి నూతన వధువునై, శుద్ధ వస్త్రమును ధరించి నూతన ఆత్మతో పరిపూర్ణమై, నూతన ఆత్మతో పరిపూర్ణమై, నూతన వధువునై శుద్ధ వస్త్రమును ధరించి. గౌరీ నూతన వధువునై శుద్ధ వస్త్రమును ధరించి నూతన ఆత్మతో పరిపూర్ణమై, పాదపద్మము ఆతుకొనెదను ప్రభువా నీలో దీవించుట, ప్రభువా నీలో దీవించుట, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, ప్రభువా నీలో దీవించుట, నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతనమైన శుభాకాంక్షలతో, నూతనమైన శుభాకాంక్షలతో నూతన శాలేమై సిద్ధమౌదు నీకై, నూతన శాలేమై సిద్ధమౌదు నీకై, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అయా, వస్త్రము లేని వారిగా కాక, నలిగిపోయిన వస్త్రాలు వలె కాక, పోగొట్టుకున్న వస్త్రము వలె కాక, చినిగిపోయిన వస్త్రము వలె కాక,
మలినమైపోయిన వస్త్రాలు కాక నూతన వస్త్రములు ధరించి, శుద్ధ వస్త్రములు ధరించి, పరిశుద్ధ వస్త్రములు ధరించి, అయా నూతన శాలేముకై సిద్ధపడే అనుభవాలు, అయా రాకడకు సిద్ధపడే అనుభవాలు, శుద్ధ వస్త్రములతో, మలిన వస్త్రములు కాక, మురికి వస్త్రములు కాక, అయా శుద్ధ వస్త్రములతో, అయా నూతన యెరూషలేముకు, అయా సియోనుకి తండ్రి సిద్ధపడే అనుభవాలు అనుగ్రహించండి. అటి వస్త్రాలతో సిద్ధపడాలి తండ్రి. అటు సిద్ధపాటు సంఘమునకు మీరు అనుగ్రహించండి. సంఘములో ప్రతి బిడ్డ అయా సిద్ధపడి కృప అనుగ్రహించండి. లోకములో కాక, లోకములో ఉన్న మలినములో కాక, ప్రభువా నీలో జీవించుట, అయా లోకములో కాదు, పాపులతో కాదు, లోకాశలతో కాదు, శరీరాశలతో కాదు, నేత్రాశలతో కాదు, ప్రభువా నీలో జీవించే అనుభవాలు, నీతో అంటుకట్టబడే అనుభవాలు, వస్త్రాన్ని కాపాడుకునే అనుభవాలు, వస్త్రాన్ని కలిగి ఉండే అనుభవాలు, నువ్విచ్చిన రక్షణ వస్త్రాన్ని మలినము చేసుకోకుండా, మురికి చేసుకోకుండా, ఆ వస్త్రములను తండ్రి గొర్రె పిల్ల రక్తములో అయా శుభ్రముగా ఉతుకుకొనిన వారు ఎవరు? అయ్యా వారి క్రొత్త నిబంధన సంఘము, వారి మహిమ కలిగిన సంఘము, వారి కృపలో నిలిచిన సంఘము. అట్టి అనుభవాలలోకి తండ్రి సంఘమును, సంఘ బిడ్డలను మీరు నడిపించమని అడుగుచున్నాము. చేరి వచ్చిన నీ ప్రజలను దీవించండి, సంఘమును దీవించండి, సంఘ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వాక్య పరిచర్య చేసిన నీ దీనదాసులను ఇంకను బలపరిచి, అభిషేకించి, బలపరిచి వాడుకోమని అడుగుచున్నాం. అయ్యగా రేపు జరుగుచున్న ఆరాధనలు దీవెనకరముగా జరిగించండి. చేరి వచ్చిన నీ ప్రజలను తండ్రి నీ రాకడకు సిద్ధపరచండి. కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. దూర ప్రాంతాలలో ఉండి కూడా అయా ఈ లైవ్ ద్వారా ఈ ప్రార్థనలో ఏకీభవించి ఈ సందేశాన్ని ఆసక్తిగా ఆలకించిన నీ ప్రజలకు రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ఎవరో తండ్రి లోక సంబంధమైన సంగతులతో కాలయాపన చేయకోకుండా ఆసక్తిగా నీ వాక్యాన్ని ఈ లైవ్ ద్వారా వింటున్నారయ్యా. వారికి ఇచ్చిన మనస్సును బట్టి నీకు స్తోత్రాలు, వారికి ఇచ్చిన భక్తిని బట్టి, భయమును బట్టి స్తోత్రాలు. వారి కుటుంబాలను దీవించండి, బిడ్డలను మీరు ఆశీర్వదించండి. చెరి వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రావలసిన బిడ్డలు తండ్రి అయా సాతాను బంధకాల చేత బంధించబడి రాలేకపోయారు. ఆ బంధకాలను తెంచి రేపు జరుగుతున్న ఆరాధనకు మీరు నడిపించమని, నీ హస్తము తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకలి కోటి పరిశుద్ధులకు మరి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇంతటితో ఆత్మకూడిక ముగి